హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. దీనిలో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను. చాలామందికి తెలిసిండొచ్చు, అయితే కంపల్సరీగా బిగినర్స్కి తెలిసిండదు. బిగినర్స్ కూడా ఈజీగా అత్తిరేసాలు అంటారు కర్ణాటకలో. మన లాంగ్వేజ్ వచ్చేసి అరిసెలు. అరిసెల్ని ఏ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంతకీ ఈ అరిసెల్ని ఇలా ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా తిన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మా ఊరు అలానే మా అత్తగారు ఊరు రెండు పక్క పక్కనే ఉంటాయి. మహా అయితే ఒక 20 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటాయి. అయినా సరే చేసుకున్న ఐటమ్స్ని తినే విధానంలో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. సో మా చిన్నప్పటి నుంచి అసలు తెలీదు ఇలా అరిసెల్లో నెయ్యి పప్పు వేసుకొని తినడం. మా అత్తగారింటికి వచ్చిన తర్వాతే నాకు తెలుసు. అరిసెల్ని మొదటిసారిగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా పాకాన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. సంక్రాంతి టైంకి పొలంలో వేసిన ధాన్యం చేతికొచ్చి ఇంటికి చేరుతుంది. కొత్త బియ్యంతో చేసిన అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే కొత్త బియ్యంతో సంక్రాంతి టైంకి అరిసెలు చేసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. అయితే ఇప్పుడు కొత్త బియ్యం అనేది అందరికీ దొరకవు కదా. సో ఉన్న బియ్యంతోనే ఇలా అరిసెలు ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా మా అత్తగారు చూపిస్తున్నారు. దానికి మెయిన్గా పాకం ఇంపార్టెంట్. పాకం వచ్చేస్తే ఆటోమేటిక్గా మామూలుగా అయితే అరిసెలు చేసుకోవాల్సిన బియ్యాన్ని 2 రోజులు నానబెట్టేస్తారు. అయితే ఇక్కడ ఒక 8 అవర్స్ నానితే సరిపోతుంది. చక్కగా అరిసెలు రెడీ అయిపోతాయి. అలానే మనం ప్రసాదాల కింద కూడా ఈ అరిసెల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. నార్మల్గా మేము ఇంట్లో ముడి బియ్యంని యూజ్ చేస్తాము. అయితే ఒక 1/2 kg క్వాంటిటీతో నానబెట్టాము. 8 అవర్స్ నానబెట్టాలి. ఆ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంచేసిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే జల్లించుకోవాలి. మిక్సీకి వేసుకున్న పౌడర్ని ఇలా మెత్తని పౌడర్ లాగా జల్లించుకోవాలి. ఇక ఈలోపు పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ చూపించేస్తాను. 1/2 kg రైస్కి 350 grams బెల్లం పడుతుంది. ఫస్ట్ బెల్లాన్ని పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఫస్ట్ అయితే వాటిని కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో రాళ్ళు ఉండిపోతాయి అన్నమాట. ఫిల్టర్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ పాకం వచ్చే వరకు తిప్పేసుకోవాలి. ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని తెలియడానికి కొంచెం ఒక బౌల్లో నీళ్లు పెట్టేసుకొని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా ఒక ఉండ అయిపోయి ఆ ఉండ అనేది ఇలా జారుగా పడిపోతూ ఉండాలి. మధ్యలో కట్ అయిందంటే ఆ పాకం రెడీ అవ్వలేదని అర్థం. ఇంక ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. ఒక గుప్పెడు నువ్వులు అలానే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఆ పాకంలో మనం పక్కన పెట్టుకుని జల్లించి పక్కన పెట్టుకున్న పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇక వేసుకున్న ఆ పౌడర్ పాకంలో ఉండలు కట్టకుండా వెంటనే ఫాస్ట్గా తిప్పేసుకుంటూ ఉండాలి. 1/2 kg క్వాంటిటీయే కాబట్టి ఎక్కువ నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నూనె వేసుకొని అలానే ఒక 2-3 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒకవేళ కుప్పెడు పిండి మిగిలిందంటే పక్కన పెట్టేసేయండి. ఎక్కువ కలిపామంటే చివర్లు చిట్లిపోతూ వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఈ అరిసెలకి గరిటెలు అలానే అరిసెలు చేసిన తర్వాత నూనెలోంచి తీసిన తర్వాత చెక్కలు కావాలి కంపల్సరిగా. అయితే అవన్నీ నా దగ్గర లేవు. సో ఉన్న వాటితోనే ఇలా అడ్జస్ట్ చేసాము. ఇదంతా కూడా మా వదిన ఐడియా అనమాట. సో ఇలా గరిటెతో నొక్కేసి కింద ఒక బౌల్ పెట్టేసి దాని మీద ఒక బాక్స్ లాంటిది పొడవుగా ఉన్న బాక్స్ లాంటిది పెట్టేసి ఇలా నొక్కేసాము. ఇక సిటీలో ఉన్న వాళ్ళకి అవన్నీ అవైలబుల్ ఉండవు కదా, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. సో అందులోనూ ఇంకా ఈ మధ్య స్నాక్స్ కూడా 1-2 రోజుల కన్నా ఎక్కువ తినట్లేదు. ఎక్కువ క్వాంటిటీ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండే కన్నా కూడా ఇలా తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులోనూ ఈ మధ్య ఎక్కువ రోజులు నిల్వ ఉన్నాయంటే స్మెల్ కూడా వచ్చేస్తున్నాయి కదా. సో సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా గుర్తుందా, సంక్రాంతి వస్తే చాలు పెద్ద పెద్ద చాడీలకి పెట్టేసి అరిసెల్ని నిల్వ ఉంచేవాళ్ళు. 4 రోజుల వరకు తినేవాళ్ళు. చాలా టేస్టీగా అనిపించేవి. ఆ టైంలో ఇలాంటి ఫుడ్లు ఫుల్గా ఎంజాయ్ చేసామబ్బా. కానీ ఈ కాలం పిల్లలేమో అన్ని పిజ్జాలు బర్గర్లకి ఎడిట్ అయిపోయారు. ఇలాంటి ఫుడ్ అస్సలు ఎక్కట్లేదు. సో అందులోనూ మా పిల్లలకి కొంచెం ఇష్టపడతారు. మా గీతుకు చాలా ఇష్టం అనమాట ఇవి. వాడు అడగగానే మా వదిన అయితే ఇలా ప్రిపేర్ చేసేసింది. ఎంతైనా ట్రెడిషనల్ ఫుడ్ కదా, ఆ టేస్టే వేరబ్బా. అయితే ఈ రెసిపీ అందరికీ తెలిసిండొచ్చు, కానీ చిన్న చిన్న టిప్స్ ఇలా షేర్ చేసుకోవడం వల్ల మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుందని ఇలా షేర్ చేస్తాను. మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఈ రెసిపీ చాలా వరకు తెలియదు అనమాట. సో ఎవ్రీ సంక్రాంతికి మేమందరం ఒకే చోట గ్యాదర్ అయ్యి ఇలా అరిసెల్ని ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ ఇయర్ చేసుకుంటే ఖచ్చితంగా 4th ఇయర్ అవుతుంది. 3 years నుంచి ఇదే ఫాలో అవుతున్నాము. సో నాకు ఒక చిన్న టిప్ మా అత్తగారి ద్వారా తెలుసుకున్నాను. సో మా అత్తగారు అండ్ మా ఆడపడుచు ఇలా పిండి వంటలే కాకుండా పికెల్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఇక నాకు పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ వాళ్ళే పంపిస్తూ ఉంటారు. ఎస్పెషలీ ఈ మధ్య మా వదిన మామిడికాయతో అల్లం చట్నీ చేయడం నేర్చుకుంది. సో చాలా బాగుంటుంది. యాక్చువల్గా
దోశకి ఇడ్లీకి మంచి కాంబినేషన్ అనమాట. ఎప్పుడు కూడా ఊర్లో చేసి పంపిస్తూ ఉంటారు. పంపించిన ఒక 10-15 డేస్కే ఆ బాటిల్ని ఖాళీ చేసేస్తూ ఉంటాము. అలా ఈసారి కూడా ఖాళీ అయిపోయింది. ఇక వీడియో తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఇక్కడే మళ్ళీ ఇంకోసారి మా వదినతో ఇలా అల్లం చట్నీ అయితే పెట్టించేసి, ఈ మధ్య ఎక్కువ పికల్స్ తినట్లేదని చెప్పేసి నేను మా అత్తగారు పెట్టిస్తున్నా కూడా తెచ్చుకోవట్లేదు. అయితే పూర్తిగా ఖాళీ అయిపోయాయి. అందుకనేసి మా అత్తగారు అల్లం చట్నీతో పాటు టమాటో పికల్ కూడా పెట్టారు. చాలా సింపుల్గా చేశారనమాట. అంటే ఒక 1/2 kg క్వాంటిటీతో చూపించారు. ఈ 2 పికల్స్ రెసిపీస్ మీకు కావాలా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఇక చేసిన పికల్స్ని ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. పెట్టి 2 రోజులు అవుతుంది. ఆ పెట్టిన పచ్చళ్ళలో అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిన తర్వాత ఇలా బాటిల్స్కి స్టోర్ చేసేస్తున్నారనమాట. ఇంకా ఆ పికల్ని తినాలి అనుకున్నప్పుడు వాటిని పోపు పెట్టేసుకొని తినేసేయడమే. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో యూస్ అయింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నార్మల్గా నేను డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా, ఆ వ్లాగ్లో ఈ రెసిపీ అంటే అంతగా ఇంట్రెస్ట్గా చూడరు. అందుకని ఈ రెసిపీ స్పెషల్గా తెలుసుకోవడం కోసం ఇలా సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.